రెండు విడతల్లో 5,653 కోట్లు రైతు భరోసా నిధులు రిలీజ్. మొదటి విడతల్లో 3,446.94 కోట్లు, రెండో విడతలో 2,206 కోట్లు విడుదల. మొత్తం రెండు విడతల్లో 5,653 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా నిధులు మొత్తం రెండు విడతల్లో 71 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక అండగా నిలుస్తూ రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,206.06 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సమయంలో 3,446.94 కోట్ల రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతతో కలిసి రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 5,653 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. రైతు భరోసా నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భూములు విస్తీర్ణాన్ని పట్టి 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ నిధులు జమ చేసిండ్రు. సో రైతు భరోసా నిధులు అనేది నర్మెట్టలో విడుదల చేయటం జరిగింది. అయితే ఎట్లా అంటే 2 ఎకరాల చొప్పునే విడుదల చేయటం జరిగిందని చెప్పేది స్పష్టంగా జరిగింది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది 100 ఎకరాలు 1000 ఎకరాల వరకు కూడా ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు దాన్ని రైతు భరోసా పథకంగా మార్చి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయింది. ఆ లేట్లో కూడా ఇప్పటికీ 2 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకే విడుదల చేయటం జరిగింది. సో దీనిపైన చాలా పెద్ద వ్యతిరేకత కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. గ్రామాల్లోకి వెళ్ళి చూసినట్లయితే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులకి సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి గ్రామాల్లో రైతులు కూడా చెప్పడం జరిగింది. సరే, రుణమాఫీ పక్కన పెడితే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం, మా ప్రభుత్వం నిలబెట్టుకుంది మాట అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నల్లేరు మీద నట్టెరిక అన్నట్టు రుణమాఫీ అయితే ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ సాగలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంది. తర్వాత రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ కాలేదు అని చెప్పేసి మొన్నటి వరకు బీఆర్ఎస్ మొత్తం వీళ్ళని చెప్పడం జరిగింది. సో చూద్దాం. అయితే టాప్లో నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల ద్వారా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. జిల్లాల వారీగా నిధుల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. రైతు భరోసా కింద నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5.40 లక్షల మంది రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 448.09 కోట్లు జమ అయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లా టాపంట 3.45 లక్షల మంది రైతులకు 271.52 కోట్లు నిధులు అందాయి. సంగారెడ్డి జిల్లాలో 3.66 లక్షల మంది రైతులకు 271 కోట్లు జమ అయినాయి. సో ఇట్లా ఒక్కొక్క జిల్లాకి రిలీజ్ చేయటం అనేది చెప్పడం జరిగింది. మొత్తానికైతే నల్గొండ జిల్లా అనేది టాప్లో ఉందంట. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారో చూద్దాం. వ్యవసాయానికి ప్రాధాన్యం, రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి పంటల సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడంలో రైతు భరోసా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి తెలిపిండ్రు.